ఎస్కేఎంబి మోటార్స్ ఇప్పుడు నూతన షోరూమ్ మన గూడూరులో ఆగస్టు 3వ తేదీ 11 గంటలకు గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారిచే గొప్ప ప్రారంభం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత పథకాన్ని కాళహస్తిలోని ఏపీ సీడ్స్ నందు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఎమ్మెల్యేతో కలిసి రైతన్నలు వడ్లతో పాలతో అభిషేకించారు. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కును అందజేశారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ వీక్షించారు. ఈ పథకం యొక్క ఆవశ్యకతను కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు వివరించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను వారు వ్యవసాయం చేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొలి విడత 5,000, పీఎం కిసాన్తో కలిపి మొత్తం జమ 7,000, సూపర్ 6 హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పీఎం కిసాన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాళెంలో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలియజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందారని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 22,526 మంది రైతులు లబ్ధి పొందారని, మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున మొత్తం 14,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఏడాదికి కేంద్రమిచ్చే 6,000 రూపాయల సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 ఇవ్వనుంది. మొత్తం రైతు ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఏడాదికి ఇస్తుందని తెలియజేశారు. మొదటి, రెండో విడతల్లో 5,000 చొప్పున, మూడో విడతలో 4,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని తెలియజేశారు. రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, జయచంద్ర నాయుడు, తాటిపర్తి రవీంద్రారెడ్డి, గాలి చలపతి నాయుడు, మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.